నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. దురుద్దేశంతోనే జానీ ఆమెను అసిస్టెంట్గా చేర్చుకున్నాడన్న పోలీసులు 4 ఏళ్లుగా బాధితురాలిపై పలుమార్లు లైంగిక దాడి చేసినట్లు చెప్పారు. 2020లో ముంబైలోని ఓ హోటల్లో కూడా జానీ లైంగిక దాడికి పాల్పడినట్లు, ఈ విషయాన్ని విచారణలో జానీనే ఒప్పుకున్నట్లు తెలిపారు. లైంగిక దాడి జరిగినప్పుడు బాధితురాలి వయసు 16 ఏళ్లని వెల్లడించిన పోలీసులు జానీ భార్య కూడా బాధితురాలిని బెదిరించిందని జానీ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కొరియోగ్రాఫర్ జానీ రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. తమ విచారణలో జానీ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. దురుద్దేశంతోనే జానీ ఆమెను అసిస్టెంట్గా చేర్చుకున్నాడన్న పోలీసులు 4 ఏళ్లుగా బాధితురాలిపై పలుమార్లు లైంగిక దాడి చేసినట్లు చెప్పారు. 2020లో ముంబైలోని ఓ హోటల్లో కూడా జానీ లైంగిక దాడికి పాల్పడినట్లు, ఈ విషయాన్ని విచారణలో జానీనే ఒప్పుకున్నట్లు తెలిపారు. లైంగిక దాడి జరిగినప్పుడు బాధితురాలి వయసు 16 ఏళ్లని వెల్లడించిన పోలీసులు జానీ భార్య కూడా బాధితురాలిని బెదిరించిందని జానీ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మీరు మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ అందిస్తారు. ఉషా, చెప్పండి, జానీ రిపోర్టులో స్వయంగా జానీ నేరం అంగీకరించినట్లు చెప్తున్నారు పోలీసులు. దీని మీద అప్డేట్ ఏంటి? కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారంలో ఏదైతే రిమాండ్ రిపోర్ట్ కీలకంగా ఉన్నటువంటి రిమాండ్ రిపోర్ట్ ఏదైతే ఉందో అందులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏదైతే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో ఈ ఫిర్యాదుని ఏకీభవిస్తూ జానీ మాస్టర్ పోలీసులు ఎదుట ఒప్పుకొనడం జరిగింది. ప్రస్తుతం గోవాలో ఉన్నటువంటి జానీ మాస్టర్ ని నిన్న అర్ధరాత్రి తీసుకొచ్చినటువంటి ఏదైతే ఎస్ఓటీ పోలీసుల బృందం ఏసీపీ ఏదైతే రాజేంద్ర నగర్ ఏసీపీ కార్యాలయంలో విచారించారు. సుదీర్ఘంగా తనని విచారించిన అనంతరం రూపపల్లి కోర్టుకైతే ప్రొడ్యూస్ చేశారు. కోర్టు 14 రోజుల రిమాండ్ కూడా విధించింది. తదనంతరం చంచల్గూడ జైలుకి రిమాండ్ కి తరలించారు పోలీసులు. ప్రస్తుతం అయితే రిమాండ్ రిపోర్ట్ ఇప్పటి వరకు ఈ కేసుకి సంబంధించి ఏదైతే బాధిత అమ్మాయి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో ఆ ఫిర్యాదుకి సంబంధించినటువంటి ఏదైతే తనని మైనర్ గా ఉన్నప్పటి నుంచి లైంగికంగా వేధిస్తున్నాడు అని ఫిర్యాదు చేసినటువంటి ఉదంతం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా జానీ మాస్టర్ ఒప్పుకున్నట్లుగానే పోలీసులు అయితే ఆ రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచినట్టుగా కూడా తెలుస్తోంది. ఏదైతే 2020 అలా వైకుంఠపురం సినిమా షూటింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆ సినిమాలో కొరియోగ్రాఫర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఛాన్స్ అంటూ ఒక మేనేజర్ నుంచి కాల్ రావడంతో తను ముంబైకి రావాల్సిందిగా చెప్పడము, అలాగే ముంబైకి వచ్చినటువంటి సమయంలో ఆ హోటల్లో జానీ మాస్టర్ తన ఆధార్ కార్డు ఎవిడెన్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రూఫ్లన్నీ కూడా తన దగ్గర దాచిపెట్టి తన రూమ్ కి ఏదైతే ఈ దురుద్దేశంతోనే పిలిచి తనని లైంగికంగా వేధించి తన మీద అత్యాచారం చేసినట్టుగా కూడా పేర్కొన్నాడు. మొత్తం మీద ఈ వ్యవహారం ఏదైతే ఉందో పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచినటువంటి ఈ వ్యవహారం ఏదైతే ఉందో ఈ మొత్తం కూడా తన మీద దాడి చేసినట్టు గత 4 ఏళ్లుగా కూడా మైనర్ గా ఉన్నప్పటి నుంచి మేజర్ అయినప్పటి వరకు కూడా 4 ఏళ్లుగా కూడా తన మీద అత్యాచారం చేసినట్టుగా కూడా ఒప్పుకున్నట్లుగా రిమాండ్ రిపోర్ట్ లో అయితే పొందుపరిచారు. ప్రస్తుతం అయితే జానీ మాస్టర్ కి సంబంధించి పోక్సో యాక్ట్ రేపు ఇది పోక్సో యాక్ట్ ఏదైతే ఉందో ఇది నాన్ బెయిలబుల్ యాక్ట్. దీనికి సంబంధించి 3 నెలల వరకు కూడా బెయిల్ వచ్చే ఆస్కారం లేదు. దానికి సంబంధించినటువంటి ఏదైతే రాజేంద్ర పోలీసులు కూడా జానీ మాస్టర్ ని కస్టడీలోకి తీసుకోవడానికి అయితే రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోంది. కస్టడీకి సంబంధించి పిటిషన్ రేపు డిస్ట్రిక్ట్ కోర్టు రాజేంద్ర కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఏదైతే జానీ మాస్టర్ ని కస్టడీలోకి తీసుకున్నట్టయితే బాధిత మహిళ ఇచ్చినటువంటి 40 పేజీల ఫిర్యాదు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కస్టడీలో భాగంగా జానీ మాస్టర్ నుంచి సేకరించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద రేపు పోక్సో ఈ మైనర్ గా ఉన్నప్పటి నుంచి అటెంప్ట్ చేశారు కాబట్టి అత్యాచారం, ఈ రేప్ పోక్సో ఈ 2 చట్టాలు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి జానీ మాస్టర్ వ్యవహారంలో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మొత్తం పోక్సో యాక్ట్ 2012 5 సబ్ క్లాస్ 1 రెడ్ విత్ 6 కింద కేసు నమోదైంది. 16 ఏళ్ల దగ్గర నుంచి కూడా తన మీద ఏదైతే ఆ బాధిత మహిళ మీద జానీ మాస్టర్ అత్యాచారం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం ఈ కంప్లైంట్ ఏదైతే ఉందో ప్రెసిడెంట్ టిఎఫ్డిడిఏ కూడా కంప్లైంట్ చేశారు. కానీ టిఎఫ్డిడిఏలో
మొత్తం కూడా జానీ మాస్టర్ అగైనెస్ట్ గా వచ్చిన జానీ మాస్టర్ ఫిర్యాదు చేసినా కానీ పట్టించుకోకపోవడంతోనే బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో ఏదైతే సఖీ సెంటర్ కు వచ్చి మహిళా Right. పోలీసులు ప్రొటెక్షన్ నడుమ మొత్తం కూడా ఫిర్యాదు మొత్తం కూడా చేసినట్టుగా తెలుస్తుంది. ఈ వ్యవహారం ఏదైతే ఉందో, ఏదైతే ఆర్డ్ అవర్స్ ఏదైతే ఉన్నాయో 12, 1 గంట 2 గంటల్లో షూటింగ్ అనంతరం ఏదైతే అసిస్టెంట్ కొరియోగ్రఫీ చేసిన అనంతరం Right. ఆర్డ్ అవర్స్ 12, 1, 2 ఈ టైమింగ్స్ అర్ధరాత్రి వేళల్లో కూడా తనని పిలిచి తన మీద లైంగికంగా దాడి చేశాడు అని మొత్తం కూడా ఈ రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పొందుపరచడం జరిగింది. ఏదైతే రహస్య Right. ప్రాంతంలో నిన్నటి నుంచి విచారించినటువంటి పోలీసులు జానీ మాస్టర్ నుంచి కీలక సమాచారాన్ని అయితే సేకరించారు. తన సత్యమని ఎవరైతే ఇచ్చినటువంటి ఏదైతే జానీ మాస్టర్ ని వెనకేసుకొచ్చినటువంటి ఉదంతాలు ఏదైతే ఉన్నాయో, జానీ మాస్టర్ కి సంబంధించినటువంటి వ్యక్తులు సపోర్టింగ్ కొరియోగ్రాఫర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తనని ఏకీభవించారు. కానీ జానీ మాస్టర్ మాత్రం నేరాన్ని ఒప్పుకున్నట్టుగా అయితే ఈ రిమాండ్ రిపోర్ట్ లో ప్రస్ఫుటంగా తెలుస్తోంది. రైట్ ఉషా, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.